గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్టీ మౌలా ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎలా కండక్ట్ చేస్తున్నామంటే ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు తినాల్సి ఉంటుంది పచ్చి కాకరకాయ తినాల్సింది వస్తుంది. బ్రో నాకు అలవాట్లేదు బ్రో, నేను తిన్నాయి. ఎవరికి రోజు తినిపిస్తారు మా ఇంట్లో. పచ్చి కాకరకాయ తినాల్సింది వస్తుంది. నాకే నీకు నాని తెల్లారులో అద్దు శ్రీరామ్ ఎవరున్నారా? ఎవరి గుర్తుందా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. మొదటిసారి పానీపూరి తింటే ఎలా ఉంటది కోరస్ ఇస్తున్నారు. సో ఇప్పుడైతే టైమర్ అనేది స్టార్ట్ చేసినాం. ఎవరు అతి తక్కువ టైంలో ఆయన పెట్టే మొత్తం పూరీలు తినేస్తారో వారు విజేతగా నిలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు చెప్పినాడు కదా కాకరకాయ, పచ్చి కాకరకాయ. గెలిచిన వాళ్ళకి గోబీ. ఫస్ట్ ప్లేస్ లో అయితే మన నాని పార్టిసిపేట్ చేయబోతున్నాడు. చూద్దాం ఎంత టైంలో తింటాడు అనేది. స్టార్ట్ రెడీ, 1 2 3. అది కూడా తినాలా, మొత్తం కింద పడింది కూడా. లాస్ట్ ఊరిలో వస్తున్నాయి రా తిందండి నాని. నెక్స్ట్ డేనే కదా. అదే వీడియో తినే వాళ్ళకి బైక్ తీసేద్దాం రా. కాలుతానే కదా. అవునా, బాగా వేడిగా ఉంటుంది. ఇంకోటి పోయినా అందులో పానీ కూడా తాగే. అది కూడా తాగేయాలే. ఇంకోటి వేసి పెట్టినా కక్కితే ఇట్టు ఆఫ్ చేయి. ఎగ్జాక్ట్లీ 53.71 గుర్తుపెట్టుకో నాని. నాని టైం వచ్చి 57 సెకండ్స్ 53 సెకండ్స్ 71 ఓకే 54 సెకండ్స్ అనుకోండి. 53 ఏమే పొగలు కక్కుతాను ఈరోజు. నాకు నేను క్విట్, నాకు హెల్త్ బాగాలేదు. అయితే కాకరకాయ తిను. చల్లగా ఉంటుంది, అది చల్లగా కాకరకాయ తినండి. రెడీ, మన సెకండ్ పార్టిసిపెంట్ 999 ఇండియా జయకృష్ణ మామ అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. రెడీ, 1 2 3 స్టార్ట్. చూడు ఎలా ఉంది మామ. చూడురా అమ్మా అప్పుడే తినేసినాడు. నేను టైంకి 2 తిన్నా అంతే. నాకు అర్థం అయిపోయింది, నేనే లాస్ట్ అయిపోయింది. స్టార్ట్ ఎవరు? నేనేనా? అప్పుడే వేద్దునా మసాలా మళ్ళీ ఎజర్లే. చూడు అప్పుడే 30 సెకండ్ లాస్ట్ తింటాడు. అప్పుడే 30 సెకండ్ లాస్ట్ తినేస్తాను ఆయన. మొత్తం ఇంకేయాలనా మామ? మొత్తం తినాలా. వామిటింగ్ చేసుకుంటే మళ్ళీ అదే తినాల్సింది వస్తుంది. కాకరకాయ కచ్చి ఆఫ్ చేయి. 47.41 మిల్లీ సెకండ్. 57 కృష్ణ మామ టైమింగ్ 48 సెకండ్స్. 47 చేంజ్. మూడవ పోటీదారుడు, ఛానల్ ని పెట్టిన ధీరుడు, తిక్క ఎక్స్పెరిమెంట్స్ చేసే వీరుడు. ఎన్ని సలహాలు ఇచ్చే రెడీ. ఇప్పుడు మన మౌలా మామ అయితే ఎన్ని తింటాడో చూద్దాం తక్కువ టైంలో. సో చూద్దాం. సో గాయస్ 47 సెకండ్లకి అయితే నేను కంప్లీట్ చేసి సేఫ్ జోన్ లో అయితే ఉన్నాను. 47.41 మిల్లీ సెకండ్స్ లో అయితే సేఫ్ సైడ్ లో ఉండా. అటైతే నీకు అది అక్కడ పొగలు చూడు ఎట్లా కక్కుతానయో. పొగలు చూడండి, ఇప్పుడు ఆయన వేసేది చూపిరా. పొగలు చూడండి ఎట్లా కక్కుతానయో. కథం వీడికి మొత్తం తెలిసిపోయింది. ఏం లేదు సమాజంలో వీడు తప్ప. మూడవ పోటీదారుడు మన 4 అడుగుల బుల్లెట్ మౌలా. రెడీ, 1 2 3 స్టార్ట్. గో. ఒకటే నీకు బాగుందా? మాట్లాడు చెప్పాలా? అన్ని పొట్టి ఉన్నాయి. ఏలాగే
లడ్డూలు వేసుకున్నట్టు చూడు ఎంత మీద తినేస్తాను. నాకు అత్తే మాట్లాడి ఫోన్ ఇచ్చిండు. అది అది ఇంకా ఇప్పుడు సేమ్ రా కూడా రా. ఏ ఏమో 30 సెకండ్లు లాస్ట్ తింటాడు వాడు గోబీ లెక్క మిగిలించుకుంటాడు. నేను చెప్పినా కదరా నేనే లాస్ట్ అని. 5 ఎర్రగడ్డలు. ఇప్పుడు 43.75. మళ్ళా తింటావా 50 seconds సేఫ్ జోన్ లో ఉంటావా? సరేలే 50 seconds. 50 సెకండ్స్ చేసుకో. 50 సరేలే. సేఫ్. నెక్స్ట్ 4వ పోటీదారుడు మన మటన్ కొట్టు మస్తాన్. అంటే అవ్వదు ఇక్కడ. మస్తాన్ ఇక్కడికి వచ్చి అన్నతో ఫిక్సింగ్ మాట్లాడుకున్నాడు. మేము దాన్ని డిస్మాండిల్ చేసినాం. అన్న డిస్మాండిల్, మేమంతా డిస్మాండిల్. ఎక్కువ తిన్నా కాకరే తినాలి. 2, 1 గో. బాగుందా? నన్ను మాట్లాడిచ్చాడు. బాగుందా? ఏదో దారం ఉంది లోపల. వెంట్రుక పోనీలే. ఫోన్లే ఈగ పోయింది. నాన్ వెజ్ లేదు. ఎన్ని సెకండ్ రా? 20 seconds. అరే గోబీ రా ఈడ. 4వ పోటీదారుడు మటన్ కొట్టు మస్తాన్. లేదు నాని వంటలే ఉంటుంది నీ కథ. 40 seconds లాస్ట్ తింటాడు. అన్నీ తాగు. తాగేసే ఎర్రగడ్డలు కూడా ఒకేసారి తోసేసి తాగు. ఎంత అయిందిరా? 50. అయిపోయిందిరా. ఎంత? 54 seconds. ఎవరురా ఈడేనా లాస్ట్ తిరిగింది? సచ్చినవరా మస్తాను. ఇప్పటి వరకు అయితే లాస్ట్ జీవితంలో కకరైంది. ఫస్ట్ టైం తినిపిస్తా. వచ్చేసా వాషి చెప్పినా కదా నేనే లాస్ట్. ఇప్పటి వరకు అయితే రివెంజ్ ఛాలెంజ్ లో ఉండబోతుంది మస్తాన్. ఇది ఇప్పటి వరకు రేస్ లో లాస్ట్ నాని ఉన్నాడు. ఇప్పుడు నాని ప్లేస్ లకి మస్తాన్ వచ్చిండు. మస్తాన్ ప్లేస్ లకి కాకరకాయ తినేది మస్తాను. 5వ పోటీదారుడు అద్దు శ్రీరామ్. అద్దను కూడా తినేస్తాడో లేదో తెలీదు. రెడీ 3, 2, 1 గో. వెంట్రుకురా పగలే పురుగురా. పగలే రే బొద్దింకరా. రే హిట్ చేసి సంపురా దాన్ని. బొద్దింకని అన్ని ఈగే కాదు. సిద్ధాంతం తెలుసు కదా. అదుకోవాలా ఇదేనాలా కదరా. ఎరగట్లు ఏమి ఉండకూడదు. తాగి అయిపోయింది. కొంచెం ముందు స్టాప్. నా గోబీ పోయిందిరా. 6వ పోటీదారుడు 6 అడుగుల ఆజాను బావుడు, ధీరుడు, సూర్యుడు, వీరుడు. రెడీ 3, 2, 1 గో. బఠానీలు అనుకుంటావా? పానీపూరి పూరీలు అనుకుంటున్నావా? ఇటు మోటు పట్లు ఏమో. అయిపోయింది. కుటి ఆదుకో కుట్టినాడు. ఆపుతానవరా మూతి మీద నానా వాడు దుబ్బుతానా. అయిపోయిందిలే. కుట్టిగాడు తినాల్సి వచ్చావు తిరా లాస్ట్ కి. అయిపోయిందా? అది కాదు నాకు ఎప్పుడు నుంచి ప్రాబ్లం. ఇక్కడ నాకు పట్టేస్తుంది. ఫస్ట్ పెట్టుకున్న పాటే నాకు ఇంక పట్టేసింది. ఇంత చేసిన నోరు ఉదయం నుంచి నాకు 2 పక్కల చిగురులను వస్తానే. ముందు విన్నర్ కు గోబీ. విన్నర్ కి గోబీ తీసినాం. లూజర్ కి కాకరకాయ తీసేసాం.
విత్తనాలు వలుచుకోవాలి కానీ కొరకు ఏం కాదు, ఇది రాను కూడా రావడం నీకు ఇంకా ఎక్కువ అవుతుంది నా మాటిను. రే కింద పడితే మళ్ళా అరే 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 కాదు బాబు బాబు శ్రీరంగ చూడు శ్రీరంగ ఆశ పెట్టిస్తుంది అంటాడు. లాస్ట్లో జీవితంలో తిల్లాలని మాకు సరదారా కానీ తినాలా లేదంటే ఇంకో కేజీ తెచ్చా. చెప్పేది కొరుకుతాను చూడ, కొరికి ఈ దవాడు వేసుకో. నాలుగుతో టచ్ అయినాక నాలుగుతో టచ్ అయినాక చేతి అనిపిస్తుంది ఇంకా. కానీ వెయ్యి. శ్రీరంగ చూడు అద్దటి దగ్గరికి తిందా సూపర్ రా. గాయస్ అట్లయితే కాకరకాయ అయితే తినిపించేసినాం మా అవన్ చేత. సో మా ఇలాంటి కోతి శాస్త్రాలు మరెన్నో ఇది స్టార్టింగ్, ఇది జస్ట్ ఊరక చిన్న ఆరంభం మాత్రమే. ఇంకా పోయే కొద్ది ఇంకా కొత్త వస్తాయి. మీకు ఏమన్నా కొత్త అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి హైప్ ఇచ్చేయండి, షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గాయస్, బాయ్.